Yes, sir. Right. Thanks for the information, Kranti Kumar. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భద్రాద్రి భక్తజన సంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. సీతారాములను దర్శించుకుని హనుమాన్ దీక్షను విరమణ చేసేందుకు హనుమాన్ మూలధారులో తరలి వస్తున్నారు. ఇక దీంతో గోదావరి నది తీరం కాషాయ వర్ణంగా మారింది. రామనామ స్మరణలతో భద్రాద్రి ఆలయం మారుమోగుతోంది. భక్తుల రద్దీ నేపథ్యంలో స్వామివారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుంది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా లడ్డు ప్రసాదాల కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గన్పూర్ మండల్ మాది అప్పైపల్లి విలేజ్ నుంచి మేము వచ్చాము. నిన్న మేము మాల వీరమాల కోసం మన హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొనడానికి, మా మాల వీరమాల చేయడానికి మేము స్వామివారికి దర్శించుకోవడానికి వచ్చాము. అందులో గోదావరిలో మేము స్నానాలు చేసి మాకు స్వామివారి దర్శనం చాలా సంతోషంగా అనిపించింది. ఈ పుణ్యక్షేత్రంలో మేము చక్కమైన స్నానం చేసి ఈరోజు మాల వీరమాల చేసి ఈ హనుమాన్ జయంతిని మంచి విజయవంతంగా చేసి ప్రతి సంవత్సరం ఇదే విధంగా మంచిగా జరగాలని, ఆ స్వామి వారి కోరిక మా మీద మంచిగా ఉండాలని, ఎక్కడ ప్రతి కుటుంబం చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. జై శ్రీరామ్. నేను గత 3 సంవత్సరాలుగా భద్రాచలం ఇరుముడి కోసం భద్రాచలం వస్తున్నాను. నాకు ఇక్కడ బాగానే అనిపిస్తుంది. చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు దేవాదాయ శాఖ వారు. కాకపోతే ఏమైందంటే ఒక దర్శనం దగ్గరనే భక్తులు చాలా కిటకిటలాడుతున్నారు. ఒక దర్శనం దగ్గరనే బాగా ఇబ్బంది జరుగుతుంది. అదొకటి సక్రమంగా నిర్వర్తిస్తే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి రావడం. మేము గత 18 సంవత్సరాలుగా నేను మాలాధారణ వేయడం జరుగుతుంది. మా గ్రామం నుంచి భద్రాద్రి రామయ్య దర్శనానికి రావడం జరుగుతుంది. మాలా విరమణకై ఇక్కడికి వచ్చిన తర్వాత మేము రాత్రి రావడం జరిగింది. రాత్రి 7:30కి ఇక్కడికి వచ్చిన తర్వాతకి మేము పూజ చేసుకొని గోదారమ్మ తల్లిని దర్శించుకొని పూజ చేసుకొని మేము రాముల వారిని దర్శించుకోవడం జరిగింది. మాకు సాయంత్రం 9:30 వరకు 10 వరకు కూడా దర్శనం జరిగింది. లడ్డులు కూడా సాయంత్రం వరకు ఫ్రీగానే ఉంది. లడ్డులు కూడా దొరకడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉంది. ఇక్కడ భద్రాద్రి రామయ్యకి సంబంధించిన కార్యనిర్వాహక కమిటీ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి మనోభిష్టానికి అనుగుణంగా రాముల వారు దర్శించుకునే విధంగా మంచి వసతులు, ఇంకా ఆలయాన్ని కూడా ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి మేము రాములందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.